హాయ్ అండి శివలీల గారు. హాయ్ సార్. యూజ్డ్ కార్లో కొనేటప్పుడు వాటి యొక్క నష్టాలు ఎలా చూడాలి, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దాని గురించి. ఓకే సార్. ఇప్పుడు వచ్చేసి యూజ్డ్ కార్లో చాలామంది ఏంటంటే న్యూ కార్కి తక్కువ ప్రిపేర్ చేసి సెకండ్ హ్యాండ్ కార్స్ చాలామంది తీసుకుంటున్నారు సార్. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక వెహికల్ నేను ఒక దగ్గర నుంచి వెహికల్ తీసుకుంటున్నానంటే ఆ వెహికల్ మన పేరుకి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది ఏ ఇయర్ మోడల్, ఇప్పటివరకు ఎంతవరకు తిరిగింది, అది మైలేజ్ మనకి ఇంకెంతవరకు ఇస్తుంది. ఇంకా చాలా వచ్చేసి ఏంటంటే సార్ కొన్ని హైపోజికేషన్స్ ఉంటాయి. అది కస్టమర్ ఈఎంఐ కట్టుకోవడమో సంథింగ్ ఏదో ఇష్యూ కోసం వాళ్ళు మనకి అమ్మేస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు మనం ఎందుకు తీసుకోలేరు ఏంటి అని చెప్పేసి వాళ్ళని అడగడం కానీ, ఇంకా అవుట్ స్టాండింగ్ లోన్ ఎంత అమౌంట్ ఉందని చెప్పి. కొంతమంది ఏంటంటే సార్ ఆల్రెడీ వాళ్ళకు ఒక 10 lakhs కానీ 12 lakhs కానీ లోన్ అనేది రన్ అవుతుంది. అది తీసుకునే కస్టమర్స్ ఏంటంటే సార్ ట్రాక్ అనేది చెక్ చేసుకోరు. చాలామంది ఏంటంటే జస్ట్ మనం వెహికల్ని చూసుకుంటారు కానీ అది లోన్లు ఉందా లేదా, అది ఉంటే ఎంతవరకు అవుట్ స్టాండింగ్ ఉంది అనేది కంపల్సరీ ఎవరు చూసుకోరు. ఒక 12 lakhs ఉంటే వాళ్ళు ఏమంటారంటే ఒక 6 lakhs లోన్ రన్ అవుతుంది సార్, మీరు 6 lakhs క్లోజ్ చేస్తే రిమైనింగ్ అమౌంట్ మనకి ఇవ్వండి అని అంటారు. ఇది కరెక్టా కాదా, అది ఏ బ్యాంక్లో అయితే ఉంటుందో ఆ బ్యాంక్లో చూసి అది ఎంతవరకు ఉంది అనేది మనకు వాళ్ళకి ఎప్పుడైతే ఈఎంఐ మంత్లీ పే చేస్తున్నారో దాంట్లో పీడిఎఫ్ అనేది లోన్ ట్రాక్ అనేది డౌన్లోడ్ అయ్యిద్ది సార్. దాంట్లో మనకు అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్, కస్టమర్ ఇప్పటివరకు ఎంత పే చేశాడు, రిమైనింగ్ ఎంత పే చేయాలని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ట్రాక్లో చూపిస్తుంది. ఇవన్నీ చూసుకొని కస్టమర్ ఆ వెహికల్ తీసుకోవచ్చా లేదా అని ప్రిఫర్ చేయాలి. ఎంబటినే తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ తర్వాత మనం తీసుకున్న తర్వాత మన పైన ఛార్జెస్ పడతాయి. క్లోజింగ్ చేసుకోకపోతే డే బై డే ఛార్జెస్ పెరుగుతాయి సార్. మళ్ళీ ఇప్పుడు మనం ఈ రోజు నేను క్లోజ్ చేయాల్సింది రేపు క్లోజ్ చేసుకుంటే ఒక 500 ఛార్జెస్ కానీ లోన్ అమౌంట్కి తగ్గట్టు ఛార్జెస్ పెడతాయి. అది ఎక్కువ అవ్వడంతో కస్టమర్స్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది మన వెహికల్ అయినా మనం ఒక దగ్గర నుంచి తీసుకుంటున్న వెహికల్ అయినా చూసుకొని ఏ డేట్లో అయితే క్లోజింగ్ ఉందో ఆ డేట్లో క్లోజింగ్ పెడితే ఛార్జెస్ పడడం కానీ లేకపోతే ఛార్జెస్ ఎక్కువ అవుతాయి, ఇలాంటి ఇష్యూస్ అనేది ఉంటాయి సార్. ఓకే. ఇప్పుడు చాలామంది కస్టమర్స్ న్యూ కార్ కొనే వాళ్ళు ఉంటారు, యూజర్ కార్ కొనే వాళ్ళు ఉంటారు. ఎస్ సార్. ఇప్పుడు న్యూ కార్ కంటే చాలామంది యూజర్ కార్కి వస్తారు. అసలు యూజర్ కార్లో ఉన్న నష్టాలు ఎలాంటి నష్టాలు ఉంటాయి? యూజ్డ్ కార్లో వచ్చేసి ఏంటంటే సార్ కొంతమంది డీలర్స్ ఉంటారు కదా సార్, చాలామంది బయట డీలర్స్ ఉంటారు. ఆ డీలర్స్ ఏంటంటే వెహికల్స్ కొంతమంది వేరే వాళ్ళ దగ్గర నుంచి కొని వీళ్ళు ఎక్కువ రేట్కి అమ్మడం కానీ ఇలా ఉంటాయి. కొంతమంది ఏంటంటే స్కామ్స్ చేస్తారు సార్, కొన్ని వెహికల్స్ అనేది స్కామ్ అయిపోతాయి. ఎలా స్కామ్స్ అవుతాయంటే ఒక కస్టమర్ అనే అతను లోన్ తీసుకున్నారు, అతను ఈఎంఐ పే చేయకపోవడం ఏందో అమౌంట్ ఇవ్వక ఆ వెహికల్ తెచ్చుకుంటాడు. డీలర్ అనే ఒక పర్సన్ సంథింగ్ ఏ అనే పర్సన్ తెచ్చుకున్నారు. ఈ ఏ అనే పర్సన్ దగ్గర ఉన్న వెహికల్ అతను క్లోజ్ చేయడమో సంథింగ్ అక్కడ ఇష్యూ మనకు తెలియదు. ఈ వెహికల్ మనకు అమ్మేస్తూ ఉంటారు సార్. అప్పుడు మనం అమ్మినాం అనుకోండి, మనం ఏం చేస్తాం ఈ వెహికల్ మనదే అని చెప్పేసి ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం. ఆ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు బయట ఎవరి దగ్గర ఉన్న ఆ వెహికల్ని చాలామంది చెక్ చేస్తూ ఉంటారు. ఈ వెహికల్ ఎక్కడుంది, ఆ బ్యాంక్ వాళ్ళే చెక్ చేస్తున్నారు అనుకోండి, ఎస్ బ్యాంక్ వాళ్ళు చూస్తున్నారు ఈ వెహికల్ పైన మనకి ఈఎంఐ రావట్లేదు, ఈ వెహికల్ని చీజ్ చేయాలి అని చెప్పేసి. అలాంటప్పుడు మనం తీసుకున్నామంటే అది మన పైన ఉన్నా కానీ ఆల్రెడీ వేరే అతను ఈఎంఐ పే చేయట్లనే వెహికల్ అనేది తీసుకెళ్ళిపోతారు సార్. ఇలా ఉంటాయి. డీలర్స్ దగ్గర తీసుకున్న వెహికల్స్కి కంపల్సరీ ఆ వెహికల్ అన్నీ అతను నిజంగా అమౌంట్తో తీసుకున్నారా లేకపోతే ఎక్కడి నుంచి అన్న తెచ్చి తీసుకున్నారా, అది ఇప్పటివరకు ఎంత తిరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి సార్. చాలామంది తీసుకునేది ఫ్రెండ్స్ త్రూలో కన్నా ఎక్కువ డీలర్స్ దగ్గర తీసుకుంటారు. డీలర్స్ అనేవాళ్ళు కొంతమంది అమౌంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకోవడం, కొంతమంది వేరే వాళ్ళ వెహికల్స్ తెచ్చి మన దగ్గర ఉంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అమ్మడం. అలా అమ్మినప్పుడు తీసుకున్న పర్సన్ తర్వాత ఇబ్బందులు ఫేస్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి సార్. అందుకని చెప్పేసి ఒక డీలర్ దగ్గర మనం ఏ వెహికల్ తీసుకుంటున్నామో అది మనం చెక్ చేసుకోవాలి, అది కరెక్టేనా కాదా అని చెప్పేసి. ఇలాంటివి చూసుకొని మనం నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ అవ్వాలి సార్. చాలామంది మా షోరూమ్ దగ్గర ఇట్లా ఆఫర్స్ ఉన్నాయి, ఇట్లా తక్కువలో వస్తున్నాయి అని ఇట్లా కార్ని షో చేసి వాళ్ళు చూపించడం ద్వారా కస్టమర్లు కూడా త్వరగా అదే సార్. అక్కడ వచ్చే మెయిన్ ఇష్యూ ఏంటంటే సార్, ఇప్పుడు నా దగ్గర ఉన్న వెహికల్ నేను ఎస్ బ్యాంక్లో అనేది లాగిన్ చేయించాను, నాకు 10 lakhs లోన్ అప్రూవల్ వచ్చింది. దాంట్లో ఇప్పుడు మన బ్యాంక్ త్రూలో మనం ఏం చేస్తామంటే సార్ ఒక 1 lakh హోల్డ్ పెట్టడం కానీ ఒక 2 lakhs హోల్డ్ పెట్టి రిమైనింగ్ 8 lakhs అనేది రిలీజ్ చేస్తాం. అది చేసినప్పుడు మనం 2 lakhs ఎందుకు హోల్డింగ్ చేస్తాం సార్, అది హైపోజికేషన్ క్లియర్ అయిన తర్వాత రిలీజ్ చేయాలి. కొంతమంది ఎలా ఉంటారు, కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉండిద్ది అంటే 10 lakhs 8 lakhs అనేది ఇతనికి వచ్చేసింది, 8 lakhs అకౌంట్లో పడిపోయింది,
అప్పుడు దాంట్లో హైప్ ఎడ్యుకేషన్ అనేది ఏం లేదు. లేదు. అప్పుడు ఏం డైరెక్ట్‌గా చేస్తాడంటే సార్, ఇవి మన దగ్గర లోన్ లాగిన్ అయినా మళ్ళీ వేరే త్రూలో లాగిన్కి వెళ్ళిపోతాడు. ఓకే. అక్కడ ఏం చెప్తారంటే, నేను ఎక్కడ లాగిన్ తీసుకోలేను సార్, మన లాగిన్ అయింది కూడా చూపిస్తుంది, అది అనేది అక్కడ రిజెక్ట్ అయింది సార్, ఈ రీజన్తో రిజెక్ట్ అయింది అని చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఎస్ బ్యాంక్లో లోన్ రన్ అవుతుంది, దానికి అమౌంట్ కూడా వచ్చేసింది. అదే సేమ్ అమౌంట్ మళ్ళీ అక్కడ కూడా వచ్చేది. ఒక్కటే వెహికల్ 2 బ్యాంక్స్లలో లోన్ లాగిన్ అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ పర్సన్ రెండుకి ఈఎంఐ పే చేయడు. ఈ పే చేయని ఈ పర్సన్ అయితే డీలర్ వాళ్ళకి అమ్మేసుకుంటాడు. ఒక్క వెహికల్ని 3 దగ్గర మూవ్ చేస్తూ ఉంటాడు. ఇట్లా డీలర్ వాళ్ళు ఏంటంటే హైప్ ఎడ్యుకేషన్ అవన్నీ వాళ్ళకి అవసరం లేదు సార్. వెహికల్ అమౌంట్ ఇస్తారు, వెహికల్స్ తీసుకుని ఈ డీలర్స్ ఏంటంటే మనకి ఇస్తారు, కస్టమర్కి ఇస్తారు. అప్పుడు కస్టమర్ తీసుకున్నప్పుడు హైప్ ఎడ్యుకేషన్ కావాలి ఇతని పైకి అవుతుంది. అప్పుడు ఏంటంటే నా పేరు పైకి హైప్ ఎడ్యుకేషన్, నా నేమ్ వస్తుంది, నా బ్యాంక్ ఫైనాన్షియల్ బ్యాంక్ వస్తుంది. కాకపోతే ఈ 2 బ్యాంక్ వాళ్ళ దగ్గర ఏంది, ఈ వెహికల్ పైన ఇంత అమౌంట్ అన్న డీటెయిల్స్ ఈ బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అప్పుడు మనం వెహికల్ని బయట తిప్పుతున్నప్పుడు అని చూస్తారు, సంథింగ్ ఎస్ బ్యాంక్ వాళ్ళు చూసారు, ఆ వెహికల్ ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతారు బ్యాంకుకి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయి. ఎస్ సార్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సార్ నేను ఆల్రెడీ తీసుకున్నాను సార్, నేను ఇంత అమౌంట్ తీసుకున్నాను, నా నేమే ఉంది, నా హైప్ ఎడ్యుకేషన్ ఉందంటే అప్పుడు డీటెయిల్స్ అన్ని షీట్ అనేది బయటకు వస్తుంది. ఇలాంటి స్కామ్స్ జరుగుతూ ఉంటాయి సార్ బయట. సో మీరు ఏమంటారంటే సెకండ్ హ్యాండ్ కార్ తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చాలా చూసుకోవాలి. బయట అంటే తొందరపడి మిస్టేక్ చేయకుండా మన దగ్గరకు వచ్చి నేనే చెప్తున్నా, మీరే తీసుకుంటున్నారు సెకండ్ హ్యాండ్లో, బయట అమౌంట్ ఇచ్చి ఎంబడి తీసుకోవడం కాకుండా మీరు ఏ వెహికల్ అయితే తీసుకోవాలన్నా డీలర్ దగ్గర తీసుకున్న వెహికల్స్ కన్నా మనం లోన్ అనేది ఇస్తున్నాం కాబట్టి మీరు మా దగ్గరకు వచ్చి, మేడం నేను ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నాను, ఇది ఎక్కడ ఏందనేది మనకు వచ్చేస్తుంది సార్. ఎందుకంటే మనం చూసుకుంటాం కాబట్టి ఆ వెహికల్ నడుస్తుందా లేదా, అది కరెక్టేనా కాదా. కస్టమర్స్కి ఉన్న మైండ్ సెట్ ప్రకారం ఏంటంటే, తొందరపడి తీసుకున్న దానికన్నా ఒక 5 minutes ఆలోచించి తీసుకుంటే ఫర్దర్ ఇష్యూస్ ఎలాంటివి అనేది ఉండవు సార్. ఎస్ సార్. ఇలాంటి ఇష్యూస్ ఉండకుండా మన డీజీ లోన్స్కి వచ్చి విజిట్ అయితే ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి సార్, మీరు ఒకసారి అడగండి, మన ముందే ఉండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాబ్లం తెలుసుకొని తర్వాత ఫర్దర్గా లోన్ అనేది మూవ్ అవచ్చు. ఎస్ సార్. ఓకే అండి, చూసారు కదండి యూజర్ కార్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో. ఏదైనా మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా మేము క్లియర్ చేస్తాము. థ్యాంక్ యూ సార్.